నా గ్రౌండ్ వర్క్ లో నేనున్నాను. లేకపోతే కుక్కతోక పట్టుకొని గోదారి ఏదినట్టు నిన్ను నమ్ముకుంటాననుకుంటున్నావా? ఆ రోజు శరణ్య డెడ్ బాడీని తవ్వటానికి వెళ్ళినప్పుడు, దాని ప్లేస్ మార్చినప్పుడు నేను దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. ఆ ప్లేస్ ఏంటో కూడా నాకు తెలుసు. ఇంత తెలిసిందానివి ఇంతవరకు ఆ మ్యాటర్ బయట పెట్టకుండా ఎందుకున్నావు? దేనికైనా సరైన సమయం రావాలి, అందుకే వెయిట్ చేశాను. సో ఆ బాడీ సంగతి ఇప్పుడు బయట పెట్టాల్సిన టైం వచ్చింది. ఆ లహరి మెడలో 3 ముళ్ళు పడేలోగా పోలీసుల చేతిలో అది చిక్కుకోవాలి, అది అరెస్ట్ అవ్వాలి. అప్పుడు 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 ఆ ఆనంద భైరవిని ఎలా దెబ్బతీస్తానో మీకు తెలుస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఎలా చేస్తావో చెయ్యి. ఆ శరణ్య విశ్వనాథం కూతురంటే మరి నా కూతురు ఆడున్నట్టు? ఈ పిశాచి మొక్కంది నా ఎమ్మిని ఏడ పెంచుతా ఉండాది? అసలు అది నా ఎమ్మిని ఏం చేసి ఉండాది? పెంచిందా లేక ఏడన్నా అమ్మేచుండాదా? ఏం అర్థం కాకుండా ఉండాదే. ఆ విషయాన్ని ఏదో అలా కనుక్కుంటే గాని నా మనసు కుదురుకునేలా లేదు. అలాగేనండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నమస్కారం విశ్వనాథం బాబు. నువ్వు శేఖరానివి కదూ? నువ్వేంటిక్కడ? కొంతకాలంగా నేను ఈయన్నే వాచ్మెన్గా చేస్తా ఉండానయ్యా. ఓహో, అంటే కుటుంబం కుటుంబం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారన్నమాట. కుటుంబమా? నా పెళ్ళాం నేను కలిస్తే కుటుంబమేగా, అట్నే అనుకుంటారులే. అంటే అది అయ్యా, నేను వీడికి సెటిల్ అయిపోదామని వచ్చుండ్లా, నా పెళ్ళాన్ని వెతుక్కుంటూ వచ్చుండా. అది నన్ను పెండ్లైన ఏడాదికి విడిచేసిపోయి ఉండదు కదా. ఆ పొద్దునుంచే దాన్ని ఎత్తుక్కుంటూ ఈ మధ్య ఇక్కడ దాకా వచ్చి దాన్ని పట్టుకొనుండా. పట్టుకున్న వాడివి పట్టుకుని వెళ్ళిపోకుండా ఆ పాపిష్టి దాన్ని ఇంకా ఇక్కడ ఎందుకు ఉండనిచ్చావు? ఆ పనికి మాలిన దాని మూలంగా నా కూతురు ఎంత నరకం అనుభవించిందో తెలుసా మీకు? తెలుసా అంటే నాకు అదేది తెలియదుగానమ్మా. అది యాడుంటే ఆడ అట్టాగే ఉంటదని మాత్రం తెలుసు. మరి అంత తెలిసినోడివి ఇంకా ఆ శనిగొట్టు మొహాని ఈ ఇంట్లోనే ఎందుకయ్యా ఉంచేది? వెంటనే తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపో ముందు. ఈ దేవాలయానికి పట్టిన పేడైనా కాస్త విరడైపోతుంది. వెధవ జన్మ అని పదగీత. పాపం ఇంత మంటెక్కిపోయి మాట్లాడుతున్నారంటే ఓ దరిద్రపు కొట్టుదాని మూలంగా వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఏంటో. ఇంకా దాన్ని ఏడే ఉంచి ఈ ఆనంద నిలయానికి అన్యాయం చేయలేను. వసే కంచు, వస్తాండానే, ఇవాళ నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. వస్తాండా. ఈడనే ఉండదా? యాడున్నదే నా బిడ్డ? నా బిడ్డ యాడుంది చెప్పు. నువ్వు అనేది అనన్య నా బిడ్డ.
ఆయమ్మి అవును, ఆయమ్మే మన బిడ్డ. ఇన్ని రోజుల నుంచి కండ్ల ముందే అమ్మిని పెట్టుకుని ఏమీ కానోళ్ళలాగా దూరంగా బతుకుతా ఉండానా? ఇప్పటి వరకు కాదు, ఇక ముందు కూడా నువ్వు వట్టాగే బతకాలా. అమ్మిని నీ కూతురని చెప్పినా, నన్ను నీ పెండ్లమని చెప్పినా ఈడ దాని బతుకే ముక్కలైపోతాది. ఏమంటా ఉండవే? ఈడ ఎంత కథ జరిగుండాది. ఇప్పటికే అమ్మిని బయటికి గెంటేస్తే ఎట్టాగో లక్కీగా పిచ్చి పట్టి అందరి దయాదాక్షిణ్యాలతో కోడలుగా ఈడ బతికేస్తా ఉండాది. ఇప్పుడు నువ్వు ఈడ లేనిపోని వాగుడంతా వాగేసి దాని లైఫ్ తో ఆటలాడమాక, అర్థమై ఉండదా? దాని జీవితం ఎట్టాగో అట్ట బాగుపడే వరకు కొంచెం నీ ఆత్రం ఆపుకో.